శ్రీమాత్రే నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము దేవతల పుట్టుక వెనుకున్న అసలు రహస్యం గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని భావిస్తున్నాను. బ్రహ్మమానస పుత్రులలో మరీచి అనే పుత్రుడు ఒకడున్నాడు. ఆయనకు కశ్యపుడు అనే పుత్రుడు ఉన్నాడు. ఈ కశ్యపుడు దక్ష ప్రజాపతి 60 మంది కుమార్తెలలో అదితి, తిథి, వినత, కద్రువ, వినత మొదలైన 13 మందిని వివాహం చేసుకున్నాడు. అందులో అతిథి వల్ల దేవతలు పుట్టారు. అందుకే వారిని ఆదిత్యులు అంటారు. తిథి వల్ల కొంతమంది కుమారులు పుట్టారు. వారందరినీ దైత్యులు అంటారు. సురస అనే ఆవిడ వల్ల కొంతమంది పాములు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళందరినీ నాగజాతివారు అన్నారు. కద్రువ, వినత చాలా కాలము కశ్యపుడికి సేవ చేయడం వలన ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కద్రువ మంచి బలంతో పొడవుగా ఉండేవారు 1000 మంది సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంది. ఆ తరువాత వినత వీరికంటే అసాధారణమైన బలవంతులు, గొప్ప ఖ్యాతి గడించేవారు 2 కుమారులు మాత్రమే కావాలనుకుంటుంది. దానికి కశ్యపుడు సరే అని సంతానం కోసం చేసే పుత్రకామేష్టి యాగం చాలా రోజుల పాటు చేశాడు. ఆ తరువాత కద్రువకు పిండం పుడితే ఆ పిండాన్ని నేతికుండలో భద్రపరిచింది. వినతకి 2 గుడ్లు పుట్టాయి. 500 సంవత్సరాల తరువాత కద్రువకి వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు తో పాటు ధనుంజయుడు, కాళీయుడు, మణినాగుడు, అపురణుడు, పురాముకుడు, పింజరుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, ఇండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కాళీయుడు, వృత్తుడు, సంవర్తకుడు వీరితో పాటు కలిపి 1000 మంది సర్పాలు పుట్టాయి. కానీ వినత నా గుడ్లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. వారిని చూసి బాధతో కద్రువకు అప్పుడే సంతానం కలిగారు, నాకు ఇంకా కలగలేదు అని దుఃఖించింది. మీద ఉన్న అసూయతో వినత తనకు పుట్టిన 2 గుడ్లలో ఒక గుడ్డుని పగలగొట్టింది. అందు నుండి ఊరువులు అంటే ఇంకా తొడలు తయారు కాని బిడ్డ బయటికి వచ్చాడు. ఊరువులు లేకుండా పుట్టాడు కనుక అనూరుడు అన్న నామధేయం ఏర్పడింది. అంటే తొడలు లేనివాడు అని అర్థము. అనూరుడు సూర్యునకు ఉదయం పూట రథసారథి. ఉదయాన్నే ఉదయించే నారింజ పండు రంగులో అనూరుడి రూపము. ముందుగా అనూరుడు దర్శనం ఇచ్చిన తరువాతనే నేను దర్శనం ఇస్తాను అని సూర్యుడు అనూరుడికి వరమిచ్చాడు. ఉదయం నుండి 8 గంటలు అనూరుడు రథం తోలతాడు. తర్వాత వేరే వారు వస్తారు. అలా పుట్టగానే తన తొడలు చూసుకొని ఎంత పని చేశావు అమ్మా, ఇంకో 500 సంవత్సరాలు అలాగే ఉంచితే పూర్తి రూపుతో వచ్చేవాడిని కదమ్మా. నీ సవతి మీద అసూయతో ఇలా చేశావు కనుక ఆ సవతికి దాసివి అయిపో అని ఆవేశంతో ఉండి శపించాడు అనూరుడు. దానికి వినత బాధపడి నాయనా, తల్లి ఎంత మంచిది కాకపోయినా బిడ్డలు ఇలా శాపం ఇవ్వొచ్చునా అని కన్నీరు పెట్టుకోగానే సరే ఇంకో 500 సంవత్సరాలు ఆ గుడ్డుని మాత్రం కదిలించకు. అందులో నుండి ఓ అద్భుతమైన శక్తితో అతి బలవంతుడు పుట్టుకొస్తాడు. అతడే నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఉదయం పూట సూర్యుడు రథం నడిపే అసూరుడే ఈ అనూరుడు. రోజు కద్రువ, వినత కలిసి దగ్గరలో ఉన్న ఒక సరస్సుకు వద్దకు వెళ్లారు. అక్కడ శ్వేతవర్ణం కలిగిన గుర్రము అదే ప్రదేశంలో తిరగడం చూసి ఇద్దరూ ఆహా, ఎంత అందంగా ఉన్నదో చూడు అని మురిసిపోయారు. ఇంతలో కద్రువ అక్కా, గుర్రము అంతా తెల్లగానే ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉంది చూడు అని అంది. అప్పుడు వినత మళ్ళీ ఒక్కసారి పరిశీలించి లేదు చెల్లి, అంతా తెల్లగానే ఉంది చూడు అంది. అప్పుడు కాదక్కా, తోకలో కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. కావాలంటే చిన్న పందెం వేద్దామా? తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసిగా చెయ్యాలి, లేదంటే నేను నీ దగ్గర దాసిగా చేస్తాను, ఏమంటావు అంది. వినత సరే అని
ఉచ్చైశ్రవం అనే గుర్రం దగ్గరికి వెళ్తూ ఉంటే ఆగక్క చీకటి పడింది కాబట్టి రేపు ఉదయం వచ్చి పరిశీలిద్దాము అనగానే వినత సరే అని అక్కడి నుండి బయలుదేరింది. ఇద్దరూ కలిసి గృహానికి వెళ్ళిపోయారు. వినత కద్రువ తన పిల్లలైన పాములందర్నీ పిలిచి జరిగింది చెప్పి, ఒరేయ్, నేను మీ పిన్నితో పందెం వేశాను. మీలో కొన్ని నల్లనాగులు ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ తోకని మీ మహిమతో కరిచిపట్టుకొని మీ మహిమతో అచ్చం వెంట్రుకలలాగా కనపడండి. అప్పుడు మీ చిన్నమ్మ మనకి దాసి అవుతుంది అనగానే పాముల్లో కొన్ని ఛీ, నువ్వు తల్లివేనా? తప్పుడు పని కోసము పిల్లల్ని ప్రేరేపిస్తావా? అమాయకులని ద్రోహం చేస్తే ఆ పాపం ఊరికే పోదు. ఏదో ఒక రోజున శాపంగా పరిగణిస్తుంది. ఛీ పో, మేము ఆ పని చేయలేము అన్నారు. కద్రువ ఆ మాటలకు కోపించి, మాట వినని వారంతా కలియుగ ప్రారంభంలో జనమేజయుని చేసే సర్పయాగంలో పడి బూడిద అయిపోతారుగాక అని శపించింది. దాంతో ఆ పిల్లపాములకు భయం వేసింది. వారిలో కర్కోటకుడు అనే సర్పము సరే అని వెళ్ళి ఆ శ్వేతాశ్వం తోకని పట్టుకొని తమ మహిమలతో నల్లని వెంట్రుకల రూపంలో ఉచ్చైశ్రవం యొక్క తోకని కరిచి పట్టుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ అశ్వాన్ని పరిశీలించడానికి వచ్చిన వినత కద్రువలతో తోకలో నల్లని వెంట్రుకలు కనిపించాయి. ఇక ఆనాటి నుండి కద్రువ దగ్గర వినత దాసీగా ఉండిపోయింది. చెప్పిన పనల్లా చేస్తూ, తిట్టినా కొట్టినా భరిస్తూ, పెట్టింది తింటూ ఎలాగో ఒక 500 ఏళ్లు గడిపివేసింది. అనూరుడు చెప్పినట్లు గుడ్డు పగిలి అందులోంచి దివ్యమైన కాంతితో బంగారు వర్ణంతో తగతగలాడిపోతూ విశాలమైన రెక్కలు ఆడిస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరాడు పక్షి రూపంలో ఉన్న గరుడుడు. ఆ విశాలమైన రెక్కల వేగానికి సముద్రం ఆకాశమంత ఎత్తుకి ఎగిసింది. అది చూసిన ప్రజలు ఆకాశం నుంచి గంగ పొంగిందా అన్నట్లు ఆశ్చర్యంతో చూశారు. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. పర్వతాలు కదిలిపోయాయి. పెళపెళా విరిగి క్రిందికి పడిపోయాయి. దివ్యమైన వెలుగొందుతూ ఎగిరి తల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు గరుడుడు. ఆయనే గరుత్మంతుడు. ఇంతలో కద్రువ అక్కడికి వచ్చి, ఒరేయ్, మీ అమ్మ నాకు దాసి కాబట్టి నువ్వు కూడా నాకు దాసుడవే. నేను చెప్పిన పని చెయ్యి అని తన పిల్లల్ని ఊరంతా తిప్పుకు రమ్మని మీద ఎక్కించింది. గరుత్మంతుడు ఆ పాముల్ని తన మీద కూర్చోబెట్టుకొని ఎగురుతూ ఉంటే ఆ పాములు ఇంకా పైకి ఎగురు, ఇంకా పైకి ఎగురు అని అంటూ ఉంటే ఇంకా పైకి పైకి ఎగిరాడు. పైకి వెళ్తున్న కొద్దీ సూర్యుడి వేడి వల్ల తాపం పెరిగి పాములు అన్నీ సొమ్మసిల్లిపోయాయి. కిందకు రాగానే కద్రువ చూసి, మీ అమ్మకు నీకు నేనంటే అలుసు. నేనన్నా నా పిల్లలన్నా మీకు గిట్టదు అంటూ అనరాని మాటలు అన్నీ అనేసి వెళ్ళింది. అలా మరో 500 ఏళ్లు గడిచిపోయాయి. గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, పెద్దమ్మ చీటికి మాటికి దూషిస్తుంది అంటే వినత నిస్సహాయంగా, ఏమి చేయను, మీ అన్న అనూరుడు ఇచ్చిన శాపం కారణంగా దాసీగా ఉండవలసి వచ్చింది అని జరిగినదంతా చెప్పింది. అది విని గరుత్మంతుడు కద్రువ దగ్గరికి వెళ్ళి, పిన్ని, ఏమి చేస్తే మాకు దాస్య విముక్తి కలుగుతుందో చెప్పు అనగానే కద్రువ, నేను నా పిల్లలకు క్రోధావేశంలో జనమేజయుడి యజ్ఞానికి ఆహుతి అవుతారు అని శాపం పెట్టాను. ఆ శాపం నుంచి విముక్తి పొందాలంటే అమృతం సేవించాలి. అమృతం సేవిస్తే జనమేజయుడు చేసే సర్పయాగంలో పడినా ఏమీ కాదు. అదీకాక నీ అంత బలవంతుడు నా దగ్గర ఉంటే నాకు ఏదో నాటికి ప్రమాదం సంభవిస్తుంది అంటూ ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నట్లు, నాయనా, నాకు మాత్రం మిమ్మల్ని ఎల్లకాలం దాసీలుగా ఉంచుకోవడం ఇష్టమా చెప్పు అని పలికింది. దేవలోకంలో ఇంద్రుడి రక్షణలో అమృతం ఉంది. అది తెచ్చి ఇస్తే మిమ్మల్ని దాస్య విముక్తుల్ని కలిగిస్తాను అని చెప్పింది. గరుత్మంతుడు క్షణం కూడా ఆలోచించకుండా దేవలోకం ఎక్కడుందో ఎలా వెళ్ళాలో కూడా ఆలోచించకుండా తల్లి మీద ప్రేమతో సరే అని తండ్రి అయిన కశ్యపుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నాకు దాస్య విముక్తి కావాలి అంటే అమృతం తీసుకొని రమ్మని పెద్దమ్మ చెప్పింది. స్వర్గలోకానికి వెళ్ళాలంటే నాకున్న శక్తి సరిపోదు. సరైన తిండి లేక నీరసించిపోయాను. అంత దూరం ఎగరలేను.
మంచి ఆహారం కావాలి, మార్గం చెప్పండి అనగానే గరుడ, ఇక్కడికి దగ్గరలో మెచ్చకాము గ్రామము అని ఒకటి ఉన్నది. వాళ్ళంతా నరరూప రాక్షసులు. ఎవరైనా అటువైపు వెళ్తే అమ్మవారికి బలి ఇచ్చి ఆరగించేస్తారు. ఏ జీవిని వదలరు. వాళ్ళు 10,000 మంది ఉంటారు. వారిని ఆరగించు. దీనివల్ల నీకు ఎలాంటి దోషం రాదు. జనులకు మేలు చేసిన వాడివి అవుతావు అని చెప్పాడు. నాయన, మరొక్క మాట. అక్కడికి ఈ మధ్య ఒక బ్రాహ్మణోత్తముడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన్ని మాత్రం ఏమీ చెయ్యకు అన్నాడు. తండ్రి, అంతమందిలో ఆయన్ని ఎలా గుర్తుపట్టడము అనగానే, నీ గొంతుకి ఎవరు అడ్డంపడి వేధిస్తాడో వాడే ఆ బ్రాహ్మణుడు. అతడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ చెయ్యకు అనగా, సరే అని గరుత్మంతుడు మ్లేచ్ఛగ్రామం వెళ్ళి ఒక్కసారిగా 10,000 మందిని ఒక్కసారిగా గుటుక్కున మింగేశాడు. ఇంతలో గొంతుకు ఏదో అడ్డుపడి మంట పెట్టడం మొదలయింది. అది గమనించిన గరుడుడు, ఎవరో ఉత్తముడైన బ్రాహ్మణుడు అడ్డుపడినట్లు ఉన్నారు, బయటికి రావచ్చు అని అన్నాడు. నాయనా, ఈ మధ్య ఒక బోయ స్త్రీ నన్ను వరించి నా సంపర్కం కోరింది. కాదనలేక వివాహం చేసుకున్నాడు. ఆవిడ లేకుండా నేను బయటికి రాను అనగానే, బ్రాహ్మణోత్తమ, నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ఆమె కూడా ఉత్తమురాలే కాబట్టి ఆమెను కూడా తీసుకుని బయటికి రా అనగానే, సరే అని చెప్పి ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. గరుత్మంతుడు ఈ 10,000 మందిని ఆహారంగా తీసుకున్నా సరిపోక తండ్రి దగ్గరికి వెళ్ళి, ఆహారం సరిపోలేదు, బాగా బలిష్టమైన ఆహారం ఏదైనా ఉంటే చెప్పండి అనగానే కశ్యపుడు ఒక్క క్షణం ఆలోచించాడు. నాయన గరుడా, పూర్వము 2 అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికీ అనుకోని కలహం వచ్చి ఒకడు గజం అయిపోయి అంటే ఇంకొకడు కశ్యపం అయిపో అని శపించుకున్నారు. ఇక్కడికి దగ్గర్లో ఉన్న ఒక సరస్సులో కశ్యపం ఉంటుంది. దాహం వేసినప్పుడు నీరు త్రాగడానికి వచ్చే గజాన్ని పట్టుకుంటుంది. ఇలా ప్రతినిత్యం కొట్లాడుకుంటూ ఉంటారు. వీటిని తిను. మరొక విషయం నాయనా, ఒకటి ఉన్నప్పుడు మాత్రం వాటి జోలికి వెళ్ళకు. అలా వెళితే దేవతలు అయినా చనిపోతారు. కాబట్టి 2 ఉన్నప్పుడు ఒక్కసారిగా పట్టుకొని తిను. వారిని చంపడం వల్ల వారికి శాప విమోచనం అవుతుంది. నీకు ఆకలి తీరుతుంది అనగానే గరుత్మంతుడు తండ్రికి నమస్కరించి వెళ్ళి ఆ సరస్సు వద్ద ఉన్న చెట్టు మీద నిలబడి 2 ఎప్పుడు వస్తాయా, కలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో గజం నీరు త్రాగటానికి వచ్చి ఆ సరస్సులోకి దిగగానే కశ్యపం గజాన్ని గట్టిగా పట్టుకుంటుంది. 2 నువ్వా నేనా అంటూ కొట్టుకుంటూ ఉండగా ఒకటి మునగడం, ఒకటి తేలడం జరుగుతుంది. చాలాసేపటి వరకు అలా కొట్లాడుకుని 2 ఒక్కసారిగా పైకి వచ్చేసరికి పైనుండి ఇదంతా గమనిస్తున్న గరుత్మంతుడు గజకశ్యపాలను రెండింటినీ 2 కాళ్ళతో కరచి పట్టుకొని రివ్వున ఆకాశానికి ఎగిరిపోయాడు. వీటిని ఎక్కడ పెట్టుకొని తినాలి అని వెతుకుతూ ఉండగా 80 మైళ్ళ విస్తీర్ణంతో విస్తృతంగా ఊడలు శాఖోపశాఖలుగా ఉన్న పెద్ద మర్రి చెట్టు ఒకటి కనబడింది. చెట్టు గరుడుని చూసి, ఆ కొమ్మలు చాలా బలంగా ఉన్నాయి, సందేహించకు, వాటిని నా కొమ్మల మీద పెట్టుకొని తిను అనగానే గరుడు వెంటనే చెట్టుకి ఉన్న పెద్ద కొమ్మల మీద కూర్చున్నాడు. గరుడు బరువుకి పెళపెళ ధ్వనులతో కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మకి వాలక్యులు అనే కొంతమంది మునులు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. అది గమనించిన గరుడు ఈ కొమ్మ కింద పడితే వాళ్ళు చనిపోతారేమోనని, లేక కిందపడి తలలు పగిలితే తనని శపిస్తారేమోనని భయపడి ఆ కొమ్మని ముక్కుతో పట్టుకున్నాడు. 2 కాళ్ళతో గజకచ్చాపాలు, నోటితో ఆ చెట్టు కొమ్మను పట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. గరుడు పరిస్థితిని చూసి కశ్యపుడు ఆ వాలక్యులకి నమస్కరించి, ఆ గరుత్మంతుడు నా కుమారుడు, కారణజన్ముడు, వాడిని మన్నించి కిందికి దిగండి అనగానే ఆ దృశ్యం గమనించిన ఆ మునీశ్వరులు గరుత్మంతుడిని ఆశీర్వదించి కిందికి వచ్చారు. అప్పుడు కశ్యపుడు గరుడుతో, ఈ కొమ్మని నువ్వు ఇంతకు ముందు నిన్న మ్లేచ్ఛగ్రామం ఖాళీ అయింది కనుక అక్కడ పారవేయి.
ఇంకెక్కడా పాడేసినా ప్రజలు చనిపోతారు అని ఆశీర్వదించి పంపాడు. అప్పుడు గరుడుడు ఆ కొమ్మని మ్లేచ్ఛ గ్రామంలో పడవేసి సముద్రం దగ్గర ఉన్న పెద్ద బండ మీద ఈ గజకచ్చాపాలని పెట్టుకొని తిన్నాడు. దాంతో వాళ్ళకి శాప విమోచనం జరిగి గరుడుడిని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు కూడా ఆకలి తీరిందని తండ్రి దగ్గరికి వెళ్ళి అమృతం తేవడం కోసం దేవలోకం ఎలా వెళ్ళాలి చెప్పండి అంటూ తండ్రికి నమస్కరించాడు. తపశ్శక్తి కలిగిన ఇద్దరు అన్నదమ్ముల్ని తినడం వల్ల బాగా శక్తి వచ్చింది. స్వర్గం ఎక్కడుందో తెలుపమన్నాడు. అప్పుడు కశ్యపుడు, నాయనా, ఇంద్రుడు స్వర్గలోకంలో నందనవనంలో అగ్నిగుండం ఏర్పాటు చేశాడు. దాని మధ్యలో అమృతభాండం ఉంటుంది. దానికి రెండు పక్కల రెండు భయంకరమైన సర్పాలు కాపలాగా ఉంటాయి. నువ్వు అక్కడికి వెళితే అగ్నిహోత్రుడు నిన్ను భస్మం చేస్తాడు. కనుక నువ్వు నెయ్యి తీసుకుని వెళ్ళి అందులో ఒకసారి వేయి. అగ్ని శాంతిస్తాడు. అప్పుడు సులభంగా అమృతభాండాన్ని తీసుకోవచ్చు అని చెప్పగానే సరేనని నమస్కరించి నందనవనం దగ్గరికి వెళ్ళి అంతా చూసి కామధేనువు దగ్గరికి వెళ్ళి వెన్న యాచించి తీసుకువచ్చి ఆ అగ్నిగుండంలో వేశాడు. అగ్ని చల్లారాడు. లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న పాములు బుస్సుమని మీదకు వచ్చాయి. గరుడుడు తన రెక్కలతో ఆ పాముల డిప్పల మీద కొట్టగానే తలలు పగిలి క్రింద పడిపోయాయి. అనంతరము గరుడుడు అమృతభాండాగారం తీసుకుని అక్కడి నుండి ఎగిరిపోయాడు. గరుత్మంతుడు వెళ్ళిపోతుంటే అక్కడున్న భటులు గరుడుని చూసి ఇంద్రునితో గరుత్మంతుడు అమృతం దొంగిలించి తీసుకువెళ్ళిపోతున్నాడు అని చెప్పారు. వెంటనే ఇంద్రుడు ఐరావతం ఎక్కి వజ్రాయుధంతో గరుడుని మీదికి వెంబడించి గరుడా అని హూంకరించాడు. అయినా గరుడుడు వినకుండా వెళ్ళిపోతుంటే గరుత్మంతుడి మీదికి వజ్రాయుధం ప్రయోగించాడు. నిప్పులు కక్కుకుంటూ వచ్చిన వజ్రాయుధము గరుత్మంతుడి వద్దకు వస్తూ ఉండగా గరుత్మంతుడు ఆ ఆయుధాన్ని చూసి చిరునవ్వు నవ్వి, నువ్వు దధీచి మహర్షి వెన్నుపూసవు. నువ్వు నన్ను ఏమి చేయగలేవు. కానీ మహర్షి వెన్నెముకనే కనుక నిన్ను గౌరవించాలి. నిన్ను అవమానించడం శ్రేయస్కరం కాదు. ఇదిగో ఒక ఈక తీసుకొని వెళ్ళు అని వజ్రాయుధానికి ఒక ఈక పీకి ఇచ్చాడు. వజ్రాయుధము ఈ ఈక తీసుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఈ ఈక తప్ప ఏమీ చేయలేకపోయాను. అది కూడా ఆయనిచ్చిందే అని చెప్పింది. అప్పుడు ఆ ఇంద్రుడికి గరుత్మంతుడు బలము అర్థమై, ఇటువంటి బలవంతుడు నాకు మిత్రుడు అయితే మంచిది అని, మిత్రమా గరుడా, ఈ రోజు నుండి నేను నీతో స్నేహం కోరుకుంటున్నాను. కానీ ఒక్క మాట, నువ్వు ఈ అమృతం తీసుకెళ్ళి పాములకి పోశావనుకో, వాటికి చావు ఉండదు, విషం పెరుగుతుంది. వాటికి చావు లేకపోతే అహంకారం పెరిగి మనుష్యుల్ని ఇతర జంతువుల్ని తమ విషంతో చంపేస్తాయి. అప్పుడు లోకంలో పాములు తప్ప మిగిలిన జీవులు ఉండవు. లోకాన్ని సర్వనాశనం చేస్తాయి. కాబట్టి ఒక ఉపాయం చెప్తాను. ఆ విధంగా నువ్వు చేస్తే లోకానికి మేలు చేసిన వాడివి అవుతావు. నువ్వు ఈ అమృతం తీసుకువెళ్ళి మీ పిన్నికి ఇచ్చి మీ బంధ విముక్తులను అవ్వండి. ఆ తర్వాత శుచి లేకుండా ఆ అమృతాన్ని ముట్టుకోకూడదు. స్నానం చేసి రమ్మని చెప్పు. వాళ్ళ స్నానము చేయడానికి సముద్రానికి వెళతారు. నేను ఈ కలశం తీసుకొని వచ్చేస్తాను. అప్పుడు నీ మాట నెరవేరుతుంది, నా పని అవుతుంది, వాళ్ళ తిక్క కుదురుతుంది అనగానే గరుత్మంతుడు సరేనన్నాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, నీ మాతృభక్తికి మెచ్చుకుంటున్నాను. ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఈ రోజు నుండి నాకు పాముల్ని ఆహారంగా ఇవ్వమని అన్నాడు గరుత్మంతుడు. సరే తదాస్తు అన్నాడు. ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు విష్ణువు. నీకు వాహనం అయ్యే వరం ప్రసాదించు స్వామి అని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, సరే, నువ్వు మీ తల్లి బంధవిముక్తురాల్ని చేసి నా దగ్గరకు వచ్చేయి. ఈ రోజు నుండి గరుడ వాహనుడనై లోకాల్లో సంచరిస్తూ ప్రజారక్షణం చేస్తాను అని అన్నాడు విష్ణువు. మాతృభక్తి వల్ల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి వాహనం అయ్యాడు గరుత్మంతుడు. తర్వాత గరుత్మంతుడు విష్ణువునకు నమస్కరించి వెంటనే తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ కద్రువ, ఇదిగో అమృతము. ఇక నాకు నా తల్లికి నీ నుండి పంచభూతాల సాక్షిగా బంధ విముక్తిని
అని ప్రమాణం చేయించి తల్లిని తీసుకొని వెళ్ళిపోతూ అమృత దర్భాల మీద పెట్టి అమృతాన్ని అశుచిగా త్రాగరాదు అంటరాదు కనుక మీరు వెంటనే సముద్ర స్నానం చేసి వచ్చి స్వీకరించండి అన్నాడు. కద్రువ గరుత్మంతుడిని మెచ్చుకొని సంతోషించి తన పిల్లలతో సహా స్నానం చేయడానికి సముద్రానికి వెళ్ళింది. అక్కడే ఉన్న ఇంద్రుడు కద్రువ వెళ్ళగానే అమృత కలశాన్ని దగ్గరికి వచ్చి అమృత కలశం తీసుకొని మాయమైపోయాడు. తిరిగి వచ్చిన కద్రువ అమృత కలశం కోసం చూస్తే కలశం ఉన్న చోట దర్భలు తప్ప ఏమీ కనబడలేదు. ఇల్లంతా కలయజూసినా కనబడకపోయేసరికి అందరూ గొల్లున ఏడ్చారు. అయ్యో, దాసీగా ఉన్న వినత బలవంతుడు అయిన గరుడును బంధ విముక్తి పొంది వెళ్ళిపోయాడు. అమృత కలశం పోయింది అని బోరుమన్నారు. ఇంతలో పాముల్లో కొందరు అమృతం ఉన్న కలశము ఈ దర్భల మీద పెట్టారు కాబట్టి కలశం నుండి ఏమైనా చుక్కలు ఈ దర్భల మీద పడి ఉండొచ్చు అనుకొని దర్భలని నాకారు. నాకడంతో అప్పటి వరకు ఒక్క నాలుకే ఉన్న పాములు 2 నాలుకలుగా మారిపోయాయి. ఆనాటి నుండి వాటికి మాట కూడా పడిపోయింది. మాతృభక్తితో గరుత్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల ఆశీస్సులతో దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, మాతృభక్తితో విష్ణు సాన్నిధ్యం చేరిన గరుడుడి జన్మ రహస్యము మరియు దేవతల పుట్టుక వెనుకున్న అసలు కథ గురించి. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.